నేను మీ అనిల్ దేశాయి నేలకొండ. ఇది జనం గొంతు, పల్స్ ఆఫ్ ది నేషన్. గత 72 గంటల్లోనే భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాదాపు 50 మందికి పైగా అరెస్టు కావడం జరిగింది. వీరందరూ కూడా మన దేశానికి చెందిన వ్యక్తులు కాదు. పైగా వీరందరి దగ్గర కూడా ప్రత్యేక హిందూ పేర్లతో అడ్రస్ ప్రూఫ్లు వీరి దగ్గర ఉన్నాయి. అయినా దాదాపుగా వీరందరినీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విషయం లోతుల్లోకి వెళ్ళి చూడగా వీళ్ళందరూ ఎవరు కూడా మన దేశానికి సంబంధించిన వ్యక్తులు కాదు. పైగా హిందువులు అసలే కాదు. వారి దగ్గర ఉన్నవన్నీ కూడా ఏమాత్రం ఒరిజినల్స్ పేపర్లు కావు. పూర్తి ఎంక్వైరీలో తేలింది ఏమిందంటే, సూరత్ స్పెషల్ ఆపరేషన్కి సంబంధించిన ఎస్ఓజీ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతని పేరు మీనార్ హిమాయత్. ఇతని దగ్గర శివో సునీల్ దాస్ పేరుతో ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ మరియు ఖతార్ వెళ్ళడానికి సంబంధించిన దానికి సంబంధించిన ధృవపత్రాలు ఇతని చేతిలో ఉన్నాయి. ఇతని ఓటర్ ఐడి కూడా భారతదేశంలోని హిందూ పేర్లతో నమోదై ఉంది. కానీ ఇతను భారతీయుడు కాదు, అంతేవిధంగా హిందువు అసలే కాదు. ఇతని అసలు పేరు మీనార్ హిమాయత్. ఇతని బంగ్లాదేశ్ నివాసి. దాదాపు గత 72 రోజులుగా ఇతనికి సంబంధించిన ముఠా ఎక్కడెక్కడ ఉన్నారో అని పోలీసులు ఆరా తీయగా దాదాపుగా 50 మందికి పైగా అరెస్టు కావడం జరిగింది. వీరికి సంబంధించి బెంగాల్లోని ఒక ప్రాంతంలో పోలీసులు ఇతన్ని తగు విధంగా విచారించడంతో ఇతను పశ్చిమ బెంగాల్లోని సత్కిరా ప్రాంతంలోని ఒక బోర్డర్ దాటుతూ 2020లో భారతదేశంలోకి చొరబడడం జరిగింది. అంతేకాకుండా అదే పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఇతనికి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా సంపాదించుకోవడం జరిగింది. తద్వారా తనతో పాటు మిగతా 50 మందికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డులు, పాస్పోర్ట్లు అన్నీ కూడా భారతీయ అడ్రస్లతో అతనికి అది కూడా మొత్తం టోటల్గా హిందూ పేర్లతో నమోదు చేయించుకొని హిందూ పేర్లతో కలిగిన ధృవపత్రాలతో వారు భారతదేశంలో గత 4 సంవత్సరాలుగా నివసిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో ఈరోజు తెలియడం జరిగింది. ఈ వ్యక్తులకు సంబంధించిన ఒక ముఠా అగర్తలాలోని రైల్వే స్టేషన్లో పట్టుబడడం జరిగింది. దాదాపు 9 మంది సభ్యులు కలిగిన ముఠా వారు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా అగర్తలా రైల్వే స్టేషన్ చేరుకొని కర్ణాటకకు రావడానికి సిద్ధమైనట్లుగా వారి దగ్గర ఉన్న టికెట్లు తెలుపుతున్నాయి. వీరంతా కూడా బంగ్లాదేశ్లోని సరైల్, బొగురా మరియు సిరాజ్గంజ్ వంటి బంగ్లాదేశ్లోని ప్రాంతాలకు చెందిన వారిగా వారు చెబుతున్నారు. ఇదే తరహా మరో కేసులో బంగ్లాదేశ్ పౌరులకు నకిలీ ప్రయాణ పత్రాలను ఏర్పాటు చేసినందుకు గాను 35 ఏళ్ల బంగ్లాదేశ్ జాతీయుడైనటువంటి రెజాల్ ఖాన్ను ఢిల్లీ దగ్గర నోయిడాలో అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా ఖాన్ అనే వ్యక్తి గత 10-12 సంవత్సరాలుగా నోయిడాలో నివసిస్తూ బంగ్లాదేశ్లో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి భారత్కు అక్రమంగా వలసలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సరైన నివాసాలను ఏర్పాటు చేయడం, వారికి సరైన ధృవపత్రాలను అందజేయడం లాంటి పనులు చూస్తూ అతను పబ్బం గడుపుతున్నట్లుగా తెలుస్తోంది. నకిలీ భారతీయ పాస్పోర్ట్లను సైతం అందించి బ్యాంకాక్ విమానం సైతం ఎక్కేందుకు ప్రయత్నించిన 3 బంగ్లాదేశ్ పౌరులను కూడా ఈ సందర్భంగా అరెస్టు చేయడం జరిగింది. ఢిల్లీలోని ఐజై విమానాశ్రయంలో వారిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఢిల్లీ విమానాశ్రయ పోలీసులు వారిని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో వారు బంగ్లాదేశ్ పౌరులుగా ధృవీకరింపబడ్డారు. అంతేకాకుండా సరైన ధృవపత్రాలు లేకుండా 7 బంగ్లాదేశ్ పౌరులను తమిళనాడులోని ఈరోడ్ జిల్లా పోలీసులు ఇటీవల తమిళనాడులోని పెరుందరైలో అరెస్టు చేసినట్లుగా వ్యక్తులు ఎస్ మోనిరా, జె మొగాబితా షకలి, బి జాహెదీమియా, ఎం అనరుల్ ఇస్లాం, ఎం మోనరిల్ కాజీ మరియు
ఎన్ మెటూన్లుగా వారిని గుర్తించడం జరిగింది. ముంబైలో మహారాష్ట్ర పోలీసులు మరియు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS ఓటర్ గుర్తింపు కార్డులు కూడా వీరు దగ్గర పెట్టుకొని గత లోక్సభ ఎన్నికల్లో కూడా వీరు ఓట్లు వేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. అయితే వీరంతా కూడా భారతీయులకు సంబంధించిన వివిధ ID కార్డులు, గుర్తింపు కార్డులతో విదేశాల్లో కూడా ఈ యొక్క గుర్తింపు కార్డును ఉపయోగిస్తూ వివిధ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారనే సంగతి ఈ యొక్క విచారణలో బహిర్గతమైంది. ఈ నకిలీ గుర్తింపు కార్డులతో చాలా వరకు సౌదీ అరేబియా కూడా వెళ్ళినట్లుగా విచారణలో వెల్లడవుతోంది. ఈ యొక్క అంశాన్ని కనుక మనం పటిష్టంగా చూస్తున్నట్లయితే అక్రమ ఇమిగ్రేషన్ మరియు డాక్యుమెంటేషన్ ఫోర్జరీ ఈ యొక్క నేర తీవ్రతను అరికట్టడానికి ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క విషయాలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. కేవలం ఈ 72 గంటల్లోనే దాదాపు 50 మందికి పైగా వీరందరూ అరెస్ట్ కావడం పట్ల ఇంకా దేశంలో ఎంతమంది ఇలా అక్రమ వలసదారులు నివసిస్తున్నారో, అదేవిధంగా వారందరూ కూడా భారతీయతకు సంబంధించిన హిందూ పేర్లతో నివసిస్తూ హిందువులుగా మభ్యపెడుతూ భారతీయుల్లో కలిసిపోయి జీవించుండడం జాతీయపరమైన జాతి భద్రతకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తుతోంది. అదేవిధంగా దేశ భద్రత పట్ల కూడా ఎంతవరకు ఈ యొక్క సమస్య ముప్పుగా పరిణమిస్తుందో అనే అంశాలు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలను కలవరపెడుతున్నాయి. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దేశ సుస్థిరతకు సంబంధించిన సున్నితమైన అంశాలు కాబట్టి వేగవంతంగా ఏదైతే ఇటువంటి నెట్వర్క్లను ఛేదించేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జనం గొంతును ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.